మారు మనసునకు తగిన ఫలములు ఫలించుడి. మారు మనస్సునకు తగిన ఫలములు ఫలించమన్నాడు. ఫలాలు ఫలించటము అని అంటే, మనం ఒక చెట్టు వేసాము, అది బాగా పెద్దదైపోయి కాయలు వచ్చి పండ్లు కాయటమే ఫలించటం. తర్వాత ఒక బిడ్డను చదివించాము, లక్షలు ఖర్చు పెట్టి బాగా చదివిన తర్వాత మంచి మార్కులతో పాస్ అయ్యి ఉద్యోగం వస్తే ఫలించటం అవుతుంది. మారు మనసుకు ఫలాలు అంటే ఎట్లా? దేన్ని బట్టి మారు మనసుకు ఫలం అనేది మనం ఎలా దీన్ని అర్థం చేసుకోవాలి? మనం ఇంకొక మాట కూడా మనం గమనించినట్లయితే, యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో ప్రభు అంటాడు, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే గాని వాడు దేవుని రాజ్యాన్ని చూడలేడని నీతో నిశ్చయముగా చెప్తున్నాను అన్నాడు. ఈ నికోదేము అనేటువంటి పరిసయ్యుడు ప్రభు దగ్గరకు వచ్చి అతనితో మాట్లాడు, ఒకడు కొత్తగా జన్మించితేనే గాని దేవుని రాజ్యాన్ని చూడలేడని నిశ్చయముగా మీతో చెప్తున్నాను అన్నాడు. క్రొత్తగా అనే దానికి ఫుట్‌నోట్‌లో పైనుండి జన్మించటం. అంటే పైనుండి ఎవరైతే జన్మిస్తారో వానిలో మారు మనసుకు తగిన ఫలాలు అనేది ఫలిస్తారు అనేటువంటిది మాట మనకు అర్థమవుతుంది. అప్పుడు నికోదేము అన్నాడు, మారు మనసు అంటున్నావు, కొత్తగా జన్మించమంటున్నావు, మళ్ళా రెండోసారి ఏమన్నా తల్లి గర్భంలో నుంచి బయటికి రావాలనా అని అన్నప్పుడు, అప్పుడు ప్రభువు అతనితో మాట్లాడుతూ అంటాడు 5వ వచనంలో, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుని రాజ్యములో ప్రవేశించాలి అని అంటే ఒకడు మొట్టమొదటిగా నీటి మూలముగా, నీరు అనే దేనికి గుర్తు? వాక్యానికి గుర్తు. నీరుని వాక్యముతో పోల్చారు. వాక్యమైన దేవుడు, మనం ముందు నేర్చుకున్నాం. కొత్తగా అనే దానికి పైనుంచి అంటే తండ్రి నుంచి అనుమతి రావాలా. రెండోది నీటి మూలముగా అంటే వాక్యమైన ప్రభువు నుంచి అనుమతి ఉండాలా. ఆత్మ మూలము అని అంటే పరిశుద్ధాత్మ దేవుని మూలంగా త్రిత్వములో నీవు ఆ మార్పు అనేది వాళ్ళు నిర్ణయిస్తేనే నా బ్రతుకులో మారు మనసుకు తగిన ఫలాలను మనం ఫలిస్తాము అనేది మనకు ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, అంటే అలాంటి వ్యక్తే మారు మనసుకు తగిన ఫలాలు ఫలిస్తాడు అనేది మనకు అర్థమవుతుంది. ఈరోజు రక్షించబడినటువంటి మనం, అనేక సంవత్సరాలుగా ప్రభువులో ఎదుగుతున్నటువంటి మనం మారు మనసుకు తగిన ఫలాలు ఫలించామా? ఎంతమంది ఫలించారు? మారు మనసుకు తగిన ఫలాలు. సహజంగా మనం చెప్పే మాట ఏంటంటే, నేను మారు మనసు పొందాను, నేను ఫలాలు ఫలించాను అనే దానికి సహజంగా మనం చెప్పే మాట ఏందంటే, ప్రభువుని అంగీకరించాము, బాప్తిసం పొందుకున్నాము, ప్రార్థన చేసుకుంటున్నాము, మరి వాక్యం చదువుతాను, ఆదివారం పూట మందిరానికి వెళ్ళి వస్తున్నాము. ఇవన్నీ కూడా మారు మనసుకు అనుభవాలే కదా, అంతకుముందు ఈ అలవాట్లు లేవు కదా అని మనం అంటాం. కానీ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వమైన దేవుడు మన హృదయంలో మార్పు కలిగించాలంటే ఇవి మరి ఇక్కడ మనం అనుకున్నట్టుగా ఇవి మాత్రమే కాదు. ఇవన్నీ కూడా క్రమం. అది క్రైస్తవులోనికి వచ్చిన తర్వాత ఒక క్రమం ఏందంటే, నువ్వు ప్రభువు బిడ్డగా ప్రార్థన చేయాలా, వాక్యం చదవాలా, మందిరానికి వెళ్ళాలా అనేది ఒక క్రమము. వాటిని బట్టి నువ్వు మారు మనసుకు ఫలం నాలో వచ్చేసిందని అనుకునే దానికి అవకాశం ఎంత మాత్రం లేదు. మనకు 1 కొరింథీ 11వ అధ్యాయం 1వ వచనంలో పౌలు గారు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నా. అంటే మారు మనసుకు తగిన ఫలాలు అనేది ఎలా ఉంటుందంటే, ఇవన్నీ చేయటం కాదు కానీ క్రీస్తును పోలి నడుచుకోవటం అనేది మారు మనసు ఫలాలు అనేది మనం జ్ఞాపం చేసుకోవాలి. ప్రభువులా నడుచుకోవటం.
ప్రభువులా మనం ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉండటం, ఇతరుల పట్ల కనికరం కలిగి ఉండటం, ఓర్చుకోవటం, సహించటం, తగ్గించుకోవటం, విధేయత చూపించటం, ఇవన్నీ ప్రభువుల యొక్క గొప్ప లక్షణాలు ఇవన్నీ కూడా. మనం రక్షించబడ్డాము అని అంటే క్రీస్తుని పోలి నడుచుకుంటే అప్పుడు మనం మారు మనస్సు ఫలాలు మనలో ఉన్నాయని లెక్క. ఒకవేళ అయన్నీ లేవంటే ఏదైనా వాక్యం ద్వారా మనలో ఉన్నాయా లేదా అనేది ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యం 9వ అధ్యాయంలో మనకు సౌలు అనేటువంటి వ్యక్తి మనకు కనిపిస్తా ఉంటాడు. సౌలు పరమ దుర్మార్గుడుగా క్రైస్తవం అంటే ద్వేషించినటువంటి వ్యక్తి. ఆ ద్వేషం ఎంతగా మరి ఆయనలో పెరిగిపోయిందంటే క్రైస్తవులను అంటేనే నిలవను చంపేసేవాడు, హింసించేవాడు, చెరసాల్లో బంధించేసేవాడు. ఇలాంటి దుర్మార్గంగా ప్రవర్తిస్తూ శృతిమించిపోయాడు. శృతిమించిపోయిన తర్వాత ఒకసారి ఆయన ఎంత అనంటే యెరూషలేము పట్టణం అంతా కూడా ఇలాంటి హింస జరిగించేశాడు. తర్వాత అధికారం పొంది దమస్కులోకి వెళ్ళి, నేను దమస్కులో కూడా వాళ్ళని నాశనం చేస్తాను, నాకు అధికారం ఇమ్మంటే అధికారం పొందుకున్నాడు ఆయన. అధికారాన్ని పొందుకొని దమస్కు పట్టణానికి సమీపిస్తున్నప్పుడు మార్గమధ్యములో ప్రభువు పరలోకము నుంచి వెలుగు ఆయన మీద ప్రసరించింది. ప్రసరించినప్పుడు ఆయన ఒంటి మీద వెళ్తున్నాడా, గుర్రం మీదో, గాడిద మీదో మనకు తెలియదు. పైనుంచి కింద పడిపోయాడు. కింద పడిపోయినటువంటి ఆయన మరి కళ్ళు కనపట్లేదు. అలాంటప్పుడు ఒక స్వరం వినపడుతుంది. సౌలా సౌలా నీవు నన్నెందుకు హింసిస్తున్నావన్న ఒక స్వరాన్ని విన్నాడు ఆయన. ఇంతకాలం తను హింసిస్తుంది ఏదో ఒక కొత్త మతం అయినటువంటి క్రీస్తుని వెంబడిస్తున్న ప్రజల్ని అనుకున్నాడు. ఈరోజు తనకు అర్థమైపోయింది, పరలోకం నుంచి ఆకాశంలో నుంచి మాట్లాడుతున్నాడంటే ఈయన ఏదో ఒక అనామకుడు కానే కాదు. పైపెచ్చు ఆయన వెలుగు తన మీద పడితేనే కింద పడిపోయాడు, కళ్ళు కనపట్టలేదు. ఇదే దేవునికి కోపం వచ్చుంటే చనిపోవటం ఒక్క నిమిషంలో జరిగేది అనే వాస్తవాన్ని గురితెరిగి 3 దినాలు అక్కడ వాక్యం ఏమంటుందంటే 3 దినాలు ఆయన అన్నము నీళ్లు లేకుండా ఉండిపోయాడు. ఉండిపోవటం అంటే ప్రార్థన చేస్తూ, అంటే ఇంతకాలం తను అజ్ఞానంగా ఎంత ద్వేషించాడు, ఎంతమంది మరణానికి, ఎంతమంది నాశనానికి కారకుడయ్యాడు. ఈరోజు మార్పు తన జీవితంలో వచ్చింది. అందుకే 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత దేవుడు అననీయ అనేటువంటి ఒక దైవజనుడితో మాట్లాడి, అననీయ ఫలాని తిన్నని వీధిలోకి వెళ్ళు, అక్కడ సౌలు అనేటువంటి వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు, నువ్వు వెళ్ళి ప్రార్థన చేయమంటే అననీయ అంటాడు, ప్రభా వాడు పరమ దుర్మార్గుడయ్యా, యెరూషలేమంతా నాశనం చేశాడు, ఇక్కడ కూడా నాశనం చేయాలని ఇక్కడ కూడా అధికారం పొందున్నాడంటే, లేదు లేదు నువ్వు వెళ్ళి అతనికి ప్రార్థన చెయ్యి, అతను నా కోసం, ఇతను నేను ఏర్పరచుకున్న సాధనం 15వ వచనంలో, నువ్వు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవించవలెనో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ వ్యక్తిలో నువ్వు నేను చూస్తే ఏం చూస్తాము? దుర్మార్గుడు, అన్యాయం, అక్రమం అంటాం. దేవుడేం చూశాడు? ఇతను మార్పు చెందితే ప్రభువు కొరకు ఎన్ని శ్రమలైనా అనుభవిస్తాడు. రాజుల దగ్గరికి, అధికారుల దగ్గరికి, నాయకుల దగ్గరికి వెళ్ళి నన్ను ప్రకటిస్తాడు. నా కోసం ఎన్ని శ్రమలైనా భరించేదానికి ఇతను ఒక సాధనం అని ప్రభువు సాక్ష్యం ఇచ్చాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే అననీయ వెళ్ళి ప్రార్థన చేశాడో అక్కడ వాక్యం అంటుంది 18వ వచనంలో, అతని కన్నుల నుండి పొరలు రాలిపోయినాయి అంట. ఏం పొరలియి? ఇంతకాలము యేసు ప్రభుని మానవుడిగా గుర్తించినటువంటి ఈ పొరలు, ఇంతకాలం క్రైస్తవ్యాన్ని హింసించిన ఈ పొరలు, అక్రమంగా, అన్యాయంగా, దుర్మార్గం వైపు నడిచిన ఈ పొరలు ఇప్పుడు ఎప్పుడైతే అననీయ ప్రార్థన చేశాడో రాలిపోయినప్పుడు, అప్పుడు ఆయన చేసిన పని ఏందో తెలుసా? ప్రభువులోనికి పూర్ణంగా వచ్చేసాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చేసే ప్రతి కార్యం ఎంత ఖచ్చితంగా ఉంటుందంటే, ఒక వ్యక్తికి అవకాశాలు ఇస్తాడు, వాడు దుర్మార్గుడా ఇంకా దుర్మార్గంగానే ఉంటాడు, ఉండని అంటాడు.
అవకాశాలు 1, 2 ఇచ్చిన తర్వాత, దర్శించిన తర్వాత వాడు బతుకు మార్చుకుంటాడా? రక్షించుకుంటాడు. మార్పు లేదా? ఈరోజు కాన్ఫరెన్స్‌లో ఉన్నప్పుడు హఠాత్తుగా మరణాన్ని కొని తెచ్చుకుంటాడు. డిసైడ్ చేస్తాడన్నమాట ప్రభువు కార్యాలు. కాబట్టి ప్రభువు దర్శించినప్పుడు ఈరోజు ప్రభువుని ఎరిగాడు. ప్రభువు కొరకు జీవించాడు. ఇలా పరలోకపు నుంచి మార్పు చెందినటువంటి ఈ పౌలులో ఎంతలాంటి ఫలాలు ఉన్నాయో మనం గమనించినట్లయితే, క్రీస్తుని ఎరక్క మునుపు క్రైస్తవ్యాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకున్నటువంటి వ్యక్తి. కానీ ఎప్పుడైతే క్రీస్తుని ఎరిగాడో, ఎరిగిన తర్వాత ఫిలిప్పి 1:21 అన్నాడు, బ్రతుకుట క్రీస్తే. ఎందుకయ్యా అంటే, అప్పుడు అజ్ఞానములో ఆయన్ని ఎరగకుండా నేను అలా హింసించాను, చంపాను. ఈరోజు నేను ఆయన కొరకు బ్రతుకుతాను అని చెప్పి ఆయన సమర్పించుకున్నాడు. బ్రతికితే క్రీస్తు కొరకు బ్రతుకుతా, లేదా నేను చచ్చిపోతే నేను నేరుగా ఆయన దగ్గరకు ఉంటానని. అది ఆయనలో వచ్చిన గొప్ప మార్పు. అదే మారు మనసు కలిగిన ఫలం అది. రెండోది ఆయన అన్నాడు, అపోస్తుల కార్యం 9వ అధ్యాయం మొదటి వచనంలో, సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి చాలు. సౌలు తనకు ప్రాణాధారం ఏందో తెలుసా? అంటే బ్రతికుండేదానికి ప్రాణాధారం ఏంది మనకు? మనం బతుకున్నామంటే ఏం కావాలి మనకు? నీళ్లు కావాలి. ఇంకేమొద్దా? తిండి కావాలి. మన ప్రాణాధారం ఏందంటే అన్నము, నీళ్లు మనకు ప్రాణాధారం. సౌలుకి ప్రాణాధారం ఏందో తెలుసా? శిష్యుల్ని బెదిరించటం, హత్య చేయటం తనకు ప్రాణాధారం. అతనికి నీళ్లు, తిండి కాదు. దేవుని బిడ్డలను హింసించటం, హత్య చేయటం ప్రాణాధారంగా జీవించాడు ఆయన. అలాంటి వ్యక్తి ప్రభువుని దర్శించిన తర్వాత ఆయన అన్న గొప్ప మాట ఏందో తెలుసా? అపోస్తుల కార్యం 20వ అధ్యాయము 24వ వచనములో ఆయన అన్న మాట ఏందో తెలుసా? అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనటలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మునుపు ప్రాణాధారం అనేది హింసించటం, నాశనం చేయటం ప్రాణాధారం అయితే, ఈరోజు ప్రభువుని ఎరిగిన తర్వాత ఆయన ప్రాణాధారం ఏందో తెలుసా? ప్రభువు నాకు అప్పగించిన పరిచర్య అది తుదముట్టించటము, నా ప్రాణాన్ని కూడా నాకెంత మాత్రం ప్రేమగా ఎంచుకోవాలా. ఎందుకు? ఆయన పరిచర్య తుదముట్టించటమే నాకు ప్రాణాధారం అని అంతగా ఆయన సమర్పించుకున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మూడవ మాటగా మనం గమనిస్తే, అసలు క్రైస్తవుడినే లేకుండా చేస్తానన్నాడు కదా! క్రైస్తవుడినే లేకుండా చేస్తానన్నటువంటి ఈ వ్యక్తి ఎప్పుడైతే క్రీస్తుని ఎరిగిన తర్వాత, మనకు రోమాపత్రిక 10వ అధ్యాయం మొదటి వచనములో, ఆ, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయై ఉన్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన ఉన్న మార్పు ఎలాంటిది అంటే, ఇంతకు మునుపు తను ద్వేషించాడు గదా! అలాంటిది ఇప్పుడు ప్రభువుని పూర్తిగా అంగీకరించాడు. తను ఒక్కడ అంగీకరించటం గాదు. తన ప్రజలందరూ, ఇశ్రాయేలు ప్రజలందరూ రక్షించబడాలని ఆయన హృదయం ఆశ ఉంది. అదే ఆయన దేవునికి చేసే ప్రార్థన. దేవుని బిడ్డలారా, ప్రభువులో ఎదిగే కొంది ఆయన హృదయంలో ఎంత గొప్ప ఆశ అంటే, ఆసియా, ఐరోపా ఖండాల అంతటిలో కూడా ప్రభువు కొరకు గొప్పగా పరిచర్య చేశాడు. ఎంత గొప్ప పరిచర్య అంటే, పరలోకం నుండి మరి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వంలో నుంచి ఒక వ్యక్తి రక్షించబడితే, ఆ వ్యక్తి ఎలాంటి మార్పు కలుగుతుందో మనకిక్కడ అర్థమవుతుంది. కాబట్టి అది మారు మనసు పొందిన ఫలాలు ఫలించటం అనే విషయాన్ని మనకు అర్థమైపోతుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఈరోజు ఆయన మరి పరిచర్యలు ఇంకా కొన్ని మాటలు మనం గమనించినట్లయితే, అపోస్తుల కార్యం 9వ అధ్యాయంలోనే 20వ వచనంలో, ఎప్పుడైతే ప్రభువు ఆయన్ని దర్శించాడో, అననీయ వచ్చి ప్రార్థన చేసిన తర్వాత తన కళ్ళు కనపడుతున్నాయో, ఆయన తీసుకున్న నిర్ణయం ఏందంటే,
పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతో కూడా కొన్ని దినములు నేను వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచూ వచ్చెను. వినిన వారందరూ విభ్రాంతి నొంది, యెరూషలేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయు వారిని నాశనము చేసిన వాడు ఇతడే కాడా, వాడిని బంధించి ప్రధాన యాజకుల యొద్దకు కొనిపోవుటకు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నాడని చాలు. చెప్పుకునిరి. దేవుని బిడ్డలారా, ఇతను ఎప్పుడైతే ప్రభువుని ఎరిగాడో, ఈరోజు కళ్ళు కనిపిస్తున్నాయో, వెంటనే ఆయన చేసిన పని సమాజ మందిరములో యేసే దేవుని కుమారుడని ప్రకటించటం ప్రారంభించినప్పుడు ఆయన మాటలు విన్న ప్రజలందరూ కలవరంతో నిండిపోయాడంట. అధికారముతో ప్రార్థించేవాడు. అంతేకాకుండా దమస్కులోను యెరూషలేములోను ఆయన ప్రసంగాలు అనేకుల్ని కదిలించేగా ఉన్నాయి. అందుకనే ఆయన ప్రసంగాలు విన్నటువంటి వ్యక్తుల్లో వాళ్ళు బ్రతుకు మార్చుకొని ప్రభువులోకి రావటమా, లేదా ఆయన్ని చంపాలని ప్రయత్నం చేయటమా, డిసైడ్ చేసేటట్లుగా ఆయన ప్రసంగాలు అంత తీవ్రతతో ఉన్నాయి. నా ప్రియ దేవుని బిడ్డలారా, అంటే మనకు ఆయనలో మనం ఒక మాటను మనం గమనిస్తే, రోగంతో ఉండేటువంటి వ్యక్తి, అనేక దినాలు రోగంతో ఉన్న వ్యక్తికి రోగం తగ్గిన తర్వాత ఆకలి అవుతుంది. మనం కూడా కరోనా ఉన్నాము. కరోనా రోగం తగ్గిన తర్వాత ఆకలి అయింది. అంటే ఎవరికైతే ఆకలి ఎక్కువ అవుతుందో వాడు ఆరోగ్యవంతుడు. ఎవరికైతే అన్నం తినాలని అనిపించటం లేదో వాళ్ళు అనారోగ్యం. కాబట్టి అదే విధంగా ప్రభువులోనికి రక్షించబడిన తర్వాత ఆయన దమస్కు, యెరూషలేము ప్రాంతాలు మాత్రమే కాకుండా ఇతర అనేక ప్రాంతాల్లో ప్రభువు కొరకు ఆయన గొప్పగా పరిచర్య చేశాడు. అంటే ఇంతకాలం ప్రభువు ఎరక్క ద్వేషించాడు. ఎరిగిన తర్వాత ఆ అంత ఆకలిలాగా ఆయన మార్పు నొందిన తన బ్రతుకుని లోకానికి కనిపిస్తూ దేవుని మాటలతో ఖండితంగా ప్రకటించాడు. అందుకనే గొప్ప పరిచర్య చేశాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అంటే మారు మనసుకు ఫలం ఏందో తెలుసా? ప్రభువు కొరకు ఎడతెగకుండా పరిచర్య చేయటం. అంతగా ఆయన ప్రయాసపడినట్లుగా మనం గమనించగలం. మనకు యోహాను సువార్త 4వ అధ్యాయములో మనకు సమరయ స్త్రీని గురించి ఉంది. సమరయ స్త్రీ మరి మధ్యాహ్నం 12 గంటలకు బావి దగ్గరికి నీళ్ళకి వచ్చేది. సహజంగా మన వాళ్ళు అందరూ ఎప్పుడు పోతారు నీళ్ళకి? ఉదయం వెళ్తారు. కానీ ఆమె 12కి వెళ్ళటంలో ఆ ఉద్దేశం ఏంటి అని అంటే, అందరూ వచ్చేటప్పుడు తను వెళితే అందరూ తనను ఏలెత్తి చూపిస్తారని, హేళన చేస్తారనేటువంటి భయం. ఎందుకంటే తను మరి అపవిత్రతలో ఉంది కాబట్టి వాళ్ళందరి హేళనకు భయపడి ఆమె 12కి వెళ్ళేది. అప్పుడే దేవుని బిడ్డలారా, అందరూ ద్వేషించిన ప్రభువుని కరెక్ట్‌గా 12కి అక్కడ బావి దగ్గరికి వెళ్ళాడట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందరూ నిన్ను ద్వేషించినటువంటి ప్రభువు ఎంత మంచి ప్రభువు మనకున్నాడో కదా! కాబట్టి 12 గంటల దగ్గరికి ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె పాపాన్ని గుర్తు చేసి, మరి ప్రభువు పరిశుద్ధుడు అన్న విషయాన్ని ఆమె గుర్తెరిగేటట్లుగా ఆమె మాట్లాడిన తర్వాత ఆ స్త్రీ చేసిన పని ఏందో తెలుసా? వెంటనే ఆమె తన కుండను విడిచిపెట్టిందంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 4:28లో ఆమె తన కుండను విడిచిపెట్టి, ఇంతకాలం ఏ ఊర్లో అయితే తను భయపడి అసలు వెళ్ళకుండా ఉండిపోయి ఉండేదో, ఈరోజు అదే ఊరికి మారినటువంటి హృదయంతో ఆమె సాక్ష్యాన్ని పంచుకొని గ్రామమంతటినీ ప్రకటించింది. నా ప్రియ దేవుని బిడ్డలారా, అంటే ఇంతకాలం పాపం అనే రోగంలో మగ్గిపోయి ఉండింది. ఈరోజు పాపం నుంచి విడిపించిన తర్వాత ప్రభువు కొరకైన ఆకలి ఏందో తెలుసా? ఆమె అరగంట లోపలే అదే గ్రామానికి వెళ్ళి సువార్తను ప్రకటించింది. గ్రామం అంతటినీ రక్షించుకోగలిగిందంటే ఆమె మాటలు ఎంత పవర్ఫుల్గా ఉన్నాయో మనకు అర్థం అవుతా ఉంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, అంటే మేము కూడా ప్రభువుని సహజంగా ఆయన్ని నిజంగా దేవుడు అన్న విషయాన్ని ఎరగకుండా చాలా సంవత్సరాలు గడిపేశాం. ఎరిగిన తర్వాత ఆయన కార్యాలు అనుభవించిన తర్వాత ఆ రోజు నుంచి వాక్యం చదివేది, ప్రార్థన చేసేది, ఉపవాస ప్రార్థన చేసేది, మందిరానికి వెళ్ళేది, పల్లెల్లో మరి కరపత్రాలు ఇచ్చి ప్రకటించేది. ఇవన్నీ కూడా ఎన్నో చేశాం.
ఎన్ని చేసినా కూడా ప్రభువు కోసం ఇంకా ఇంకా ఏం చేయాలన్న మనసే ఉండేది. ఈ మనస్సు అనేది మనకు ముందు చెప్పుకున్నాం కదా! తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వమైన దేవుడు కలిగిస్తేనే ఇలాంటి మనసొస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా! అవన్నీ కూడా ప్రారంభించాము. అవి కొనసాగేదానికి ప్రభువు కృపనిచ్చాడు. అంటే ప్రభువు కొరకు నువ్వు మరి మేలు పొందుకోవటం కాదు. ఏదో ఉన్నానంటే ఉండటం కాదు కానీ, ప్రభువు కోసం అలాంటి పరుగులు తీయగలిగేటట్లుగా ప్రభువు సహాయం చేశాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు కొరకు మనం అలా ఫలాలు ఫలించే వాళ్ళుగా ఉన్నామా? లేకుండా ఉంటే ఎలా ఉన్నాం అనేది ఒకసారి మనల్ని మనం పరిశీలించుకునే వారంగా మనం ఉందాం. మనం మరి ప్రభువులో మరి ఫలాలు మారు మనసు పొందినటువంటి వ్యక్తులు, మరి నూతన జన్మ పొందినటువంటి వ్యక్తుల గురించి మరి ఒక ఇద్దరు ముగ్గురిని మనం జ్ఞాపకం చేసుకుంటే, పురుషోత్తమ చౌదరి గారని శ్రీకాకుళం వాళ్ళది. ఒకసారి ఆయనకి జ్వరం వస్తుంది. జ్వరం వచ్చినప్పుడు వాళ్ళ కుమార్తెని రొట్టె తెమ్మని పంపిస్తే, బైబిలు కాగితంతో రొట్టె కట్టిస్తారు. మనం ఏంది బైబిల్ ఇచ్చేది ఎందుకు? వాళ్ళు చదివి రక్షించబడతారనే ఆశ దేవుని బిడ్డలకు ఉంటుంది. అంగటోడు శుద్ధంగా దాన్ని కాగితంలో రొట్టె కట్టిస్తాడు. ఆయన ఆ రొట్టె తిని కాగితాన్ని చదివి ప్రభువుని అంగీకరించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా! అంటే ఏదో ఒక విధానంలో కాగితం ఆయన దగ్గరకు పోయింది. ప్రభువు కార్యం చేసి రక్షించబడ్డాడాయన. రక్షించబడిన తర్వాత ఇంట్లో వాళ్ళందరూ వ్యతిరేకించారు. ఇంట్లో నుంచి బయటకొచ్చి ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కాలినడకన తిరిగి పరిచర్య చేశాడు. చాలా సంఘాలు కట్టేదానికి ఆయన కారకుడయ్యాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అంటే కాలినడకన ఎంత పరిచర్య అంటే అది హృదయంలో దేవుడు జరిగించిన కార్యం. ఆ మారు మనస్సు దానికి ఫలం మనం ఇందాక ఆకలి అన్నాం కదా! ఇలాంటి ఆకలి ప్రభువు కొరకు తిరిగి తిరిగి పనిచేయాలన్న అంత పరిచర్య చేస్తా ఉండే ఒకసారి 2 రోజులుగా అన్నం లేదు ఆయనకి. మరి అలాంటప్పుడు అంటే పరిచర్యలు వెళ్తుంటే ఎవరన్నా పెడితే అన్నం తింటాడు. ఏమన్నా ఇస్తే తీసుకుంటాడు. అలా పరిచర్య చేసేవాడు. ఒకసారి 2 రోజులుగా అన్నం లేదు. మరి ఆళ్ళూరికే వెళ్ళాడు. ఆళ్ళూరికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి మరి అమ్మా అని అరుస్తాడు. వాళ్ళ భార్య గబగబా బయటకొచ్చి చూస్తుంది. ఈయన్ని పోలి చేస్తుంది. అన్నం పెట్టండి అంటాడు. అన్నం పెట్టండి అంటే ఆమె ఏం చేస్తుంది? గిన్నెలో పులిహోర అన్నం తీసుకొనొస్తుంది. పులిహోర అన్నం తీసుకొచ్చి ఇంటి బయట వాళ్ళ బర్రి పేడేసి ఉంటది. పేడ మీద పోసేస్తుంది. పేడ మీద పోస్తే ఆయన ఎంత తిన్నాడో మనకైతే తెలీదు గానీ, ఆయన అది తిన్న తర్వాత రాసిన పాట ఏందో తెలుసా? యెహోవా నా తండ్రిగాడా, యేసుడు నా అన్న గాడా. ఇది ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో పురుషోత్తమ చౌదరి గారి చాలా పాటలున్నాయి. అంటే ఆయన అలాంటి పరిస్థితుల్లో ఆయన హృదయంలో నుంచి వచ్చిన మాట, యెహోవా నా తండ్రిగాడా, యేసుడు నా అన్నగాడా అనే పాట రాశాడు. అప్పుడే దేవుని బిడ్డలారా, ఇంకొకటి మనం గమనిస్తే ఎడ్వర్డ్ విలియం గారు మనకు టీవీలో కనిపిస్తాడు. శాంతి టీవీలో వస్తది. మార్నింగ్ 9:30 నుంచి ఉంది ఆయన ప్రోగ్రామ్. ఆయన ట్రైనింగ్‌లో ఉన్నప్పుడు వాళ్ళు 24 మంది బ్యాచ్. పొద్దున్నే ఒకసారి ఆ బాత్రూముల దగ్గరికి పోతే, ఆ సెప్టిక్ ట్యాంకు నిండిపోయి ఉంటది. నిండిపోయి ఉంటది. అందరూ నిలబడిపోయి ఉంటారు. ప్రిన్సిపాల్ దగ్గరికి పోతే ప్రయత్నం చేస్తున్నాము, మనిషి దొరకట్లేదు అంటాడు. అరే! మనిషి దొరక్కపోతే ఏం చేయాలా? ఆల్టర్‌నేట్ ఏం చేయాలా? అందుకని గోల గోల చేస్తా ఉంటే, తర్వాత కాసేపటికి ఇద్దరు మనుషులొస్తారు. వాళ్ళు మొఖానికి మాస్క్ యేసుకొని, అద్దాలు పెట్టుకొని, ఒళ్ళంతా కిరసనాయిలు పూసుకొని, మరి దాంట్లోకి దిగేస్తారు. సెప్టిక్ ట్యాంక్‌లోకి దిగేసి, ఒకాయన దాన్నంతా ఎత్తి అందిస్తా ఉంటే, ఇంకొక ఆయన తీసి పోసేస్తాడు. క్లియర్ చేస్తారు. క్లియర్ చేసిన తర్వాత బయటకొచ్చినప్పుడు, ఆళ్ళ అద్దాలు తీసిన మాస్క్ తీసిన తర్వాత చూస్తే వాళ్ళెవరు? వాళ్ళ కాలేజీలో ఉండే వాళ్ళకి సబ్జెక్ట్స్ బోధించే బోధకులు వాళ్ళు. దేవుని స్తోత్రం. హల్లెలూయా! అంటే ఒక వ్యక్తి మారు మనసు పొందితే ప్రభువు కొరకు ఇంత తగ్గించుకుంటాడా? ఇంతగా వాళ్ళు విధేయులవుతారా? మరి వాళ్ళయ్యారు.
ఈరోజు వాళ్ళని గురించి మనం చెప్పుకుంటున్నాము అని అంటే వాళ్ళల్లో అంత గొప్ప మార్పు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువులో మారు మనస్సు పొందితే ఆ మారు మనసుకు తగిన ఫలాలు ఎలా ఉంటాయి అని అంటే మనం ఇవన్నీ కూడా ఫలాలుగా మనం గుర్తించగలం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఇన్ని సంవత్సరాలు మనం ప్రభువులో మారు మనసు పొంది ప్రభువులో ఎదుగుతున్నాం. మనలో ఎలాంటి మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాయి అనే దాన్ని గురించి మనం దేవుని వాక్యపు వెలుగులో మనం పరిశీలన చేసుకుందాం. మనకు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో లో కనబడుచున్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అక్కడ ఏమంటాడు? పూర్వమందు మీరు ఎలా ఉన్నారు? చీకటి అయి ఉన్నారు. మీరే చీకటి. చీకటిలాగా ఉన్నాం కాదు. అసలు మీరు చీకటి, పూర్వమందు మీరు చీకటి అయి ఉన్నారు. ఈరోజు ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగైన తర్వాత నేను ఎలా కనపడాలా లోకానికి అని అంటే, అందుకే అక్కడ అంటాడు, వెలుగు ఫలం ఏందో తెలుసా? సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుతుంది. వెలుగు ఫలం ఏంది అని అంటే మంచితనం. మంచితనం కావాలి. మంచితనం అని అనిపించుకోవాలంటే ఎంత కష్టమా సులభమా? చాలా కష్టం. ప్రభువులో మంచి ఫలానోళ్ళు మంచోళ్ళు అని అనిపించుకోవాలంటే చాలా కష్టం. కానీ ప్రభువులో ఉండే మంచి ఏందో తెలుసా? ఆయన యోహాను సువార్త 13వ అధ్యాయంలో అక్కడ మరి శిష్యులందరూ కూడి ఆ బల్ల కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. ఏర్పాటు చేసిన తర్వాత ప్రభువు వాళ్ళతో మాట్లాడుతూ, మీలో ఒకడును మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు అని అన్నాడు. అంటే ఆ ఆ శిష్యుల సమూహంలో ఎవరు తనను అప్పగిస్తారో ప్రభువు తెలుసు. ఆ మాట చెప్పి ఆయన ఒక పాత్రలో నీళ్లు తీసుకొని గుడ్డని మరి నడుముకి కట్టుకొని ఆ నీళ్లతో శిష్యుల పాదాలన్నీ కడిగాడు. యోధా పాదాలు గడగల. ఆ? దేవుని బిడ్డలారా, ఆయనలో ఎంత మంచితనం అది. ఆ? అది మన ఊహకు అందదది. ఎవడైనా మనల్ని గురించి చెడు మాట్లాడినాడంటే మన హృదయం ఎంత నొచ్చుకుంటుంది. వాడు కంటికి కనిపిస్తే మనం మామూలుగా మాట్లాడలేం కదా. మరి ప్రభువులో ఉన్న ఈ గొప్ప మంచితనం ఏందో తెలుసా? ఆడు తనను అప్పగిస్తాడని చెప్పి తెలుసు. వాడు నేరుగా గెత్సెమనే తోటలో ప్రభువు దగ్గరకు వచ్చి బోధకుడా అని ముద్దు పెట్టుకుంటాడు. పైపెచ్చు ముద్దు పెట్టుకున్నాడు ఆయన. వెంటనే ప్రభు అన్నాడు, ఏమంటాడు ప్రభు? చెలికాడా, నువ్వు చేయాల్సింది ఏందో చెయ్యి అన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అంటే మరి తనను మా భయంకరమైనటువంటి సిలువ మరణానికి అప్పగించే యోధ పాదాలు కడిగి పాదాలు తుడిచాడంటే ప్రభువులో ఉన్నటువంటి ఆ మంచితనం ఎంత గొప్పది, ఎంత గొప్పదో మన ఊహకి అర్థం కాదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు నేను మంచితనాన్ని చూపించాలంటే మనం దెబ్బలు తిని సహించాలా, తిట్లు తిని లోబడాలా, మనం వాళ్ళు ఏం చేసినా సర్దుకొని విధేయతలు చూపించాలి. ఇవన్నీ చేస్తేనే కదా మన మంచి అంటారు మనల్ని. వీటన్నిటికీ మనం రివర్స్ అయిపోయి కోపడ్డాం అనుకో, మనలో ఉన్న ఆ పేరు ఉంటుందా? ఉండనే ఉండదు. అంటే పేరు మంచితనం మనకు రావాలి అని అంటే ప్రభువులో ఎన్ని భరించాలి, ఎన్ని సహించాలి, ఎంతగా మనం మరి వాటి విషయంలో మరి హృదయం కఠిన ఎంత అంటే ఈరోజు పరిచర్యలో అనేక మంది దెబ్బలు తింటున్నారు, చంపబడుతున్నారు. వాళ్ళందరూ సహిస్తున్నారు. అంటే వాళ్ళు ప్రభువు కొరకు మారు మనసు పొందినటువంటి అనుభవాలు ఎలా ఉందంటే ప్రాణం కూడా పెడుతున్నారు వాళ్ళు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము మన పక్కోళ్ళు వచ్చి మన బిడ్డను కొట్టాడు అనుకోండి. కొట్టినప్పుడు మనకు సహజంగానే కోపం వస్తుంది. కోపం వచ్చి నువ్వు కూడా కొట్టి పడేసావు అనుకో, మంచి అంటారు మనల్ని. ఎవడు అంట. మంచి అనే స్థానాన్ని మనం నిలుపుకోవాలంటే
వాడు కొట్టినా మనం భరించటం, సహించటం అనేది మంచితనం లక్షణం. వాళ్ళొచ్చి బోలాటాడుతా మన కిటికీ అద్దాలు పగలగొట్టారు, నష్టం చేశారు. నష్టం చేశారని గొడవ మీదకి పోతే మన మంచితనం అనేది ఎగిరిపోద్ది. మంచితనం నిలుపుకోవాలంటే నష్టాన్ని కూడా భరించాల, సహించాల. ఇలాంటివన్నీ ఉంటాయి మంచితనం చూపించటం అనంటే. ఒకసారి ఎలిజబెత్ రాణి, ఇంగ్లాండ్ రాణి ఎలిజబెత్ రాణి మందిరంలోకొచ్చి కూర్చుంటదామె. కూర్చున్నప్పుడు ఆమె పక్కన ఒక సాధారణ స్త్రీ కూర్చొని ఉంటది. ఆ అమ్మాయి పక్కన పోయి కూర్చుంటది. ఆమె ప్రార్థనలో ఉండుండి కళ్ళు తిట్టి చూసి ఓయమ్మ రాణి పక్కన కూర్చుంది అని ఇంకో దగ్గర పోయి కూర్చుంటది. అవతల ఈమె ఏం చేస్తుంది, కాసేపు అటు కూర్చొని మళ్ళా లేసొచ్చి మళ్ళా పోయి ఆమె పక్కనే కూర్చుంటది. 2 సార్లు కూర్చుంటది. మూడోసారి టపక్కన చేపట్టుకుంటది. దేవుని మందిరం ఇది, నువ్వెంతో నేను కూడా అంతే, నువ్వు ఎండ కూర్చోమంట. దేవుని బిడ్డలారా, ఇది దేవుని మందిరం అని, ఇది మనం రాసుకున్న పట్ట కాదని, మనం సర్దుకోవలసిన మారు మనసు దేవుడు మనకి ఇచ్చాడని, మనం ఆ ఫలాలు ఫలించే వాళ్ళంగా మనం ఉండాలి. అంతేగాని ప్రతిదానికి ఎగిరితే, కానీ చిన్న చిన్న విషయంలో ఎంతగా బయటపడిపోతారు. ఇప్పుడు భోజనానికి క్యూ వస్తా ఉంది, ఒకరొచ్చి నీ ముందు దూరేశారు. దూరినారంటే రక్షణ లేనివాళ్లే వాళ్ళు, మారు మనసు పొందనోళ్లే వాళ్ళు. దూరినారు, నువ్వు మారు మనసు పొందిన బిడ్డగా సర్దుకుంటావా, బయటకు పోయిన దాకా గోల చేస్తావా? దేవుని బిడ్డలరా, ఇవన్నీ కూడా మనం మారు మనసు పొందితే ఆ ఓర్పు, ఆ సహనం అనేది మన ఇంట్లో ఉండాలా, బయట ఉండాలా? ఇవన్నీ కూడా మనలో ప్రభువుని చూపించేవిగా ఉంటాయి. ప్రభువుని మన జీవితం ద్వారా లోకానికి చూపించేవిగా ఇవన్నీ ఉంటాయన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. రెండో మాట ఏంది? మంచితనం ఒకటి, రెండోది నీతి. నీతి అనేదానికి మనకు లోకాసు వార్త 19వ అధ్యాయంలో జక్కయ్యను గురించి రాయబడి ఉంది. 19వ అధ్యాయంలో యేసు ప్రభు, జక్కయ్య నేను నీ ఇంటికి వస్తున్నాను అన్నాడు. ఇంట్లో కూర్చున్నాడు ప్రభు. ఇంట్లో కూర్చున్న తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి సమూహం అంతా కూడా సనుక్కుంటా ఉన్నారు. ఏమని? పాపి అయినటువంటి జక్కయ్య ఇంటికి ఏందబ్బా యేసు ప్రభు పోయాడా, ఏంది ఇట్లా చేసాడు ఏందని సనుక్కుంటా ఉన్నప్పుడు, నా ప్రియ దేవుని బిడ్డలారా, 8వ వచనం, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎడల అతనికి 4 గంటలు మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పెను. అందుకు యేసు, దేవుని స్తోత్రం, హల్లెలూయా. జక్కయ్యకు ఉన్న అంతవరకు పేరేంది? పాపి అనేటువంటి పేరు ఆయనకు సార్థకం అయిపోయింది. అలాంటి వ్యక్తి ప్రభువుతో గడిపిన ఆ కాసేపట్లో బ్రతుకు ఎంత మారింది అని అంటే, ఆయన ఇంతవరకు డబ్బు కోసం కక్కుర్తి పడేవాడు, ఈరోజు అదే డబ్బుని సగం పేదలకు ఇచ్చేస్తానని ప్రకటించాడు. ఇంతకాలం తను పీడించటమే మరి ఆయన పనిగా పెట్టుకున్నాడు. అందుకే అన్నాడు, నేను ఎవరి దగ్గర అయితే నేను దోచుకున్నానో వాళ్ళకి నేను 4 అంతలుగా నేను బదులు ఇచ్చేస్తాను అన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా మారు మనసు తగిన ఫలాలు. దేని కొరకైతే ముందు కక్కుర్తి పడ్డారు, దేని కొరకైతే ఇష్టానుసారంగా బ్రతికారో, ఇది మారు మనసు ఫలాలు. అంటే హృదయం మార్పు ఏమి లేదు. మునుపు దుర్మార్గంగా తిరిగాడు, ఈరోజు తిరిగిన దాన్ని చెప్పుకుంటూ వాడు ఆనందిస్తున్నాడు అని అన్నారు. దేవుని బిడ్డలారా, అవి కాదు, అలాంటి డూప్లికేటు మారు మనసు కాదు, కానీ ప్రభువులో నిజమైన మారు మనసు. అందుకే జక్కయ్య జీవితం అద్భుతంగా మారు మనసు ఫలాలు ఫలించినట్లుగా మనం గమనించగలం. అందుకే ప్రభువుగా మరి పౌలు గారు ఫిలిప్పి పత్రిక 3వ అధ్యాయంలో అన్నాడు, నేను ఏవేవి నాకు లాభకరంగా ఉందో వాటన్నిటిని నేను ప్రభువు నిమిత్తం నష్టంగా ఎంచుకున్నాను అన్నాడు. అంటే ఇంతకు ముందు నాకు ఆదాయం వచ్చే ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటినీ నేను ప్రభువు నిమిత్తం నేను నష్టపరుచుకున్నాను అనని
ఆయన తేట తెల్లం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ప్రభువులో ఉండటం అంటే నాకు ఏమేమి ఆదాయం వస్తది, ఏటేట్లో నాకు మేలు కలుగుతది, దేంట్లో నేను పుచ్చుకోవాలని గాదు. అది ప్రభువులో ఉండటం గాదు. అది రక్షించబడిన అనుభవం అసలు కానే కాదు. అందుకే మనకు అపోస్తుల కార్యములో ఆయన అన్నమాట 20:35లో అంటాడు, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట దేవుని స్తోత్రం. హల్లెలూయా! దేవుని బిడ్డలారా, నువ్వు ఎంతసేపటికి నువ్వు పుచ్చుకోవటమే కాదు. నువ్విచ్చేదెప్పుడు? ప్రభువు నీకు నాకు నేర్పించింది రక్షించబడితే ఎంతసేపు నేను అది తీసుకోవాలా, ఇది తీసుకోవాలా, ఇది సంపాదించుకోవాలి, ఇది సంపాదించుకోవాలి ఇయే కాదు. నువ్వు ప్రభువు కొరకు ఏం ధారాళంగా ఖర్చు పెడుతున్నావు? ప్రభువు కొరకు ఏం చేస్తున్నావు అనేది అది నీ నుంచి, నా నుంచి ప్రభువు ఆశిస్తున్నాడనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, అంటే ఇవ్వటం అనేది కూడా మారు మనసు పొందిన వ్యక్తిలో అదొక లక్షణం అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. విజయవాడలో మరి ఏ ప్రజలైతే వరదల్లో ఉండి మరి వాళ్ళ ఆహారానికి, నీళ్ళకి అల్లాడిపోయారో, అలాంటి వాళ్ళ కొరకు ఆమెతో పాటు ఇంకా కొంతమంది మరి ఇక్కడి నుంచి వెళ్ళి వాళ్ళకి కొంతమందికైనా వాళ్ళకి అవసరతలో ఉన్న వాళ్ళని అక్కర్లు తీర్చి రాగలగటం అనేది ఎంత ధన్యత! ప్రభువు ఎంత మెచ్చుకునే విషయం అది. మనము ఎంత తిన్నాము, ఎంత తాగాము అని కాదు. దిక్కుమాలిన వోళ్ళున్నారు, పేదలున్నారు, దరిద్రులున్నారు. వాళ్ళ కోసం నీవు ధారాళంగా చెయ్యి. మనకి ఆ యెషయా గ్రంథం 58లో అదే చెప్పబడింది. నేను ఆకలి మాడుకొని ఉపవాసం ఉంటాను అని ఉండటం గాదు. నిజమైన ఉపవాసం ఏందంటే పేదల్ని ఆదుకోవటం, దిక్కులేని వాళ్ళని పరామర్శించటం, బంధకాల్లో ఉన్న వాళ్ళని విడిపించటం. ఇది నాకు ఇష్టమైన ఉపవాసం అన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అంటే దేవుడు సంతోషపడే కార్యం ఏందో తెలుసా? ఆపదలో ఉన్న వాళ్ళని, అక్కరలో ఉన్న వాళ్ళని ఆదుకోవటం అనేది అది చాలా చాలా గొప్ప కార్యం. ఇంకా మనం ఆమె ద్వారా విన్న ఒక మంచి మాట ఏందో తెలుసా? ఇంతవరకు వచ్చిన చాలా మంది వచ్చారు. వచ్చిన వాళ్ళందరూ క్రైస్తవులే. మాకు ప్యాకెట్లు పంచారు అన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా! అంటే ఎంత మంచి సాక్ష్యమేనా? వచ్చిన వాళ్ళందరూ క్రైస్తవులే మాకు ఆ ప్యాకెట్లు ఇచ్చారు, ఆహారం ఇచ్చారు, నీళ్ళు ఇచ్చారు, అవసరమైనవి అన్నీ ఇచ్చారు అన్నాడు. క్రైస్తవులకి ఎందుకు ఇచ్చారు? క్రీస్తు మనకు నేర్పించాడు కాబట్టి ఇచ్చారు. నేర్పకపోతే మనకు అసలు తెలుసా? మనకు కొరింథీ పత్రికలో ఆయన ప్రేమించాడు. ఈరోజు ప్రేమ అంటే ఏందో మనకు తెలిసింది. ఆయన మనకు ఇవ్వటం అనేది ఆయన మన కోసం బలిగా, అర్పణగా తనను తాను అప్పగించుకున్నాడు. ఈరోజు ఆయన కోసం మనం కొంచెమో కొద్దో ఇవ్వటం అనేది మనకు అలవాటైంది. దేవుని బిడ్డలారా, కాబట్టి ప్రభువు నుంచి మనం పొందుకున్నాం. ఆ అలవాట్లైనా, మనం ఆ త్యాగం చేసి మనసైనా ప్రభువు మనకిస్తేనే మనకు అవన్నీ కూడా వచ్చింది. కాబట్టి రక్షించబడిన మనం ఇలాంటి మరి ఆ యొక్క మారు మనసుకు తగిన ఫలాలు మనలో ఫలించాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. ఇంకొక మాట, యథార్థత. యథార్థత అనేది ఎంత గొప్పది అంటే ప్రభువు లక్షణాలు ఇవన్నీ. ఏది? నీతి, యథార్థత ప్రభువు లక్షణాలు. యథార్థత అనేది ఎలా ఉంటుంది అని అంటే, మనకు యోహాను సువార్త 18వ అధ్యాయంలో 6వ వచనంలో ప్రభువు గెత్సెమనేటువంటి తోటలో ఉంటాడు. ప్రభువుని బంధించేదానికి రోమా సైన్యము వాళ్ళు బయలుదేరి అక్కడికి వెళ్తారు. వెళ్ళినప్పుడు ప్రభువు వాళ్ళు వచ్చేవాళ్ళు తనను బంధిస్తారని, తనను బంధించి హింసిస్తారన్న విషయం ఆయనకు తెలుసు. అయినప్పటికీ ఎదురెళ్ళాడంట. సైనికులకి ఎదురెళ్ళి మీకేం కావాలి అన్నప్పుడు వాళ్ళు అన్నారు, యేసు కావాలన్నప్పుడు నేనే అనంగాల్నే ఆ శబ్దానికి వాళ్ళు కింద పడిపోయారంట. కింద పడిపోయినటువంటి వాళ్ళని మరలా రెండోసారి ప్రభు అన్నాడు, ఎవరు కావాలంటే యేసు అన్నప్పుడు నేనే అని అక్కడ అన్న మాట ఏందో తెలుసా? నేనే మీకు కావాల్సి ఉంటే వీళ్ళని ఏం చేయొద్దు, వాళ్ళని విడిచిపెట్టేయండి. అంటే ఆ శిక్ష ఏదో, ఆ శ్రమ ఏదో
నేనే అనుభవిస్తా. ఇది యథార్థంగా చెప్పినటువంటి మాట. అంటే ప్రభువులో ఉన్న గొప్ప యథార్థత ఏందో తెలుసా? ఆ శిక్ష ఏదో, ఆ శ్రమ ఏదో నేను అనుభవిస్తా. వీళ్ళందరికి పడలేదు అనేది అక్కడ యథార్థతను గురించి చెప్పబడిన మాట. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం సువార్త చేసేటప్పుడు చాలామంది సక్కరించరు. ఎందుకు? ఆడకు పోతే ఆ తిట్లు అన్నీ ఎవడు తింటాడు? ఒకవేళ కొడితే ఎవడు భరిస్తాడు? పోకుండా ఉంటే మనల్ని అనేవాడు లేడు. అంటే ఆ పొయ్యేవాళ్ళు ఏదో ఆ తిట్లు తిన్నాయి. పోయేవాళ్ళు ఏదో ఆ దెబ్బలు భరించని. మనకెందుకు హ్యాపీగా ఇంట్లో ఉంటామని. అది యథార్థత అది? యథార్థత అది కానే కాదు. నలుగురితో పాటు నువ్వు కూడా నీ చెయ్యి హస్తాన్ని చాపటం అనేది అది యథార్థవంతుల లక్షణం. మనం మాట పడినా, నిందబడినా, దెబ్బలు తిన్నా, ప్రభువు కోసం ప్రయాసపడటం, ప్రభువు పనిలో అది నువ్వు దెబ్బలు తినటం కూడా అది ఆశీర్వాదమే అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, మందిరంలో కూడా మనం యథార్థత ఉండాలి. ఏదన్నా వస్తువు ఉంది, పగిలిపోయింది అనుకోండి. ఇంట్లో అయినా ఓ మందిరంలో అయినా పగిలింది వస్తువు. పగిలిందిలని తీసి చప్పగా ఆడ పక్కన పెట్టేసి గమ్మకు పోవటం కాదు. యథార్థవంతుల లక్షణం అయి కానే కాదు. పగిలిందని నిజం చెప్పేయాలా? ఏమవుతుంది? ఏం కాదు. పక్కన పెట్టేస్తేనే అది యథార్థత కోల్పోయినట్లుగా ఉంటుందనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏదన్నా చెప్పాము, మరి నువ్వు ఆడికి పోకుండానే అది లేదు, ఇది లేదు, అంగడి పలానా దగ్గర పోయి రమ్మన్నాము. పోకుండానే అది లేదు, ఇది లేదు అని చెప్తే యథార్థంగా ఉన్నట్టా? కాదు. యథార్థత లేకుండా నువ్వు ఏదో చెప్పడం కాదు కానీ, ప్రభువు బిడ్డలుగా మనం కొంచెం కొంచెంలోను కొద్దిలోనే మనం యథార్థతను కోల్పోయే వారంగా మనం ఉంటున్నాము. ఇవన్నీ కూడా ప్రభువారి లక్షణాలు. ప్రభువారి లక్షణాలని జ్ఞాపకం చేసుకొని మనం ప్రభువు కొరకు మారు మనసు పొందినటువంటి వ్యక్తులుగా మనం ఉందాం. నిజంగా మరి మారు మనసు ఫలాలు అనిపించే వ్యక్తుల్లో ఏందో తెలుసా? ఈరోజు నేను బైబిల్ చదవలేదు, అది పెద్ద కొరత ఉంటుంది. ఈరోజు ప్రార్థన చేయలేకపోయాను, అయ్యో చేయలేకపోయానే అనే బాధ ఉంటుంది. ఈరోజు నేను మందిరానికి వెళ్ళలేదు, దేవుని సన్నిధికి వెళ్ళలేకపోయానేటువంటి ఆ ఆ మనస్సు అనేది వస్తూ ఉంది. పోయినా పోకపోయినా, చదివినా చదవకపోయినా నీలో ఏ మార్పు లేదంటే నువ్వు మారు మనసు పొందిన వ్యక్తిలా ఎవరు అనుకోవాలి? ఆ మనస్సు నీకు కలిగినప్పుడు నేను దేవుని సన్నిధిని వెళ్ళలేకపోయానే. అందుకే ఒక దైవజనుడు అన్నాడు, నేను పొద్దున ప్రార్థనలో పడి కొన్ని సార్లు టిఫిన్ చేయటం కూడా మర్చిపోతాను అన్నాడు. అలాంటి మతిమరుపు ఉంటే ఎంత బాగుండు. మనకు మోకాళ్ళు కింద రెండో నిమిషంలో నుంచే ఆ టైం అవుతుందేమో, టైం అవుతుందనే ఆలోచనే వస్తుంది. దేవుని బిడ్డలారా, మనం ప్రభువులో అలాంటి వ్యక్తులుగా మనం ఉండాలి. అందుకే ప్రభువు మారు మనసుకు ఫలాల గురించి ప్రభు లోకాసు వార్త 13వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి గమనిస్తే చదవబడలే. అక్కడ ఫలాని సిలోయము గోపురం కూలి 18 మంది చనిపోయారని ప్రభువుతో చెప్తాడు. ప్రభువు అన్నాడు, చనిపోయినందుకు వాళ్ళందరూ పాపులు, సావకుండా ఉండారు కాబట్టి మీరంతా నీతిమంతులు అనుకుంటున్నారా? కాదు. వాళ్ళు చనిపోయారు, నువ్వింకా బ్రతికున్నావు అనంటే నువ్వు మారు మనసు పొందాలా? మారు మనసు తగిన ఫలాలు నీలో రావాలని ఖచ్చితంగా చెప్పాడు అక్కడ ప్రభు. అంటే వాళ్ళు పాపులు. ఇప్పుడు విజయవాడ ఎక్కడుంది? మన ఆంధ్రాకి నడిబొడ్డులో ఉంది. నడిబొడ్డులో ఉన్నటువంటి విజయవాడ ఈరోజు వరదలొచ్చి వాళ్ళకి తిండి లేకుండా, నీళ్లు లేకుండా, ఏం కనీసం మార్చుకునే దానికి బట్టలు కూడా లేకుండా మిగిలిపోయారంటే ఉగ్రత ఏడైనా వచ్చేస్తుంది. మన కొసలో ఉండే మనకు రాదా ఉగ్రత? ఇదేమైనా ఎగ్జంప్షనా? ఏమన్నా ఉందా మనకు? అందుకే ప్రభు ఈ దినం నీతో మాట్లాడుతున్నాడు. మరి విజయవాడ వాళ్ళంతా పాపులు కాబట్టి వరదల్లో పోయారు, వాళ్ళందరూ నష్టపోయారు. గంగారంలో ఉన్న దేవుని బిడ్డలందరూ మారు మనసు పొందినోళ్ళు, మేమింకా సజీవంగా ఉన్నాము, మేమింకా క్షేమంగా ఉన్నాము, కొదువు లేకుండా ఉన్నాము, కొరత లేకుండా ఉన్నాము అని ఎవరు భ్రమలో పడిపోవద్దు. ఈరోజు వాళ్ళ టర్ను, రేపు నీ టర్న్ అయితే ఏం చేస్తావు? అందుకే చివరి మాటగా లోకాసు వార్త 3వ అధ్యాయం 9వ వచనంలో వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడునని చెప్పెను.
దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం ఎంత స్పష్టంగా చెప్తుందంటే, మనం ముందు 8వ వచనంలో మీరు మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి అన్నాడు. ఇక్కడ 9వ వచనం వచ్చేటప్పటికి గొడ్డలి వేరున చెట్టు వేరులో గొడ్డలు పెట్టేసింది. ఎంత సేపట్లో తెగిపోద్దో నీకు తెలీదు. కాబట్టి అంత చివర్లో ఉంది బ్రతుకు. మారు మనసుకు తగిన ఫలాలు ఫలించమని అన్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాలు పరిశీలించుకొని, పరీక్షించుకొని, నేను మారు మనసు పొందానా? నిజంగా ఫలాలు నా జీవితంలో ఉన్నాయా? ఒకవేళ ఉంటే నేను చేయాల్సింది ఇంతేనా? లేకపోతే పరిశుద్ధ గ్రంథంలో ఫలాలు ఫలించినటువంటి వాళ్ళ జీవితాల్లో వాళ్ళు ఫలించినట్లుగా నేను కూడా ఫలించాలా? అనే విషయాన్ని మనం ఆలోచించి ప్రభువు కొరకు, ప్రభు రాకడ కొరకు మరి ఫలాలు ఫలించే వరంగా మనం ఎదుర్కొందాం. దేవుడి మాటలు ఆయన వెనుకల్లో దీవించుగాక.